మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఒక విధంగా ప్రకృతికి మించిన గురువు లేడు. ఆ ప్రకృతిలోనే పరబ్రహ్మ స్వరూపం దాగి ఉంది అంటారు. అందుకే భారతీయ తత్వ చింతనలో గురువుకు ప్రకృతికి అమితమైన ప్రాముఖ్యత ఉంటుంది. గురువు త్రిమూర్తి స్వరూపుడు. గురువును దైవ సమానంగా ఆరాధించడం మన దేశంలో తరతరాల నాటి సంప్రదాయం. అలాంటి వారిలో ఒకరు శ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ కుమార్ శర్మ. ఈయన మానవ సేవే మాధవ సేవ అంటూ ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపట్టి తూచా తప్పకుండా వాటిని పాటిస్తూ అందరి గుండెల్లో గొప్ప గురువు స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ కుమార్ శర్మ గారు విద్యాభ్యాసాన్ని 1995 నుంచి 2002 వరకు మైసూర్ దత్తపీఠం శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో అభ్యసించారు. స్మార్త వైదిక ధార్మిక సంస్కృత శాఖలను ఆయన పూర్తి చేశారు. పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య అనుగ్రహంతో చిన్నప్పటి నుంచి వారు చెప్పిన నీతి సూక్తులతో వారి సన్నిధిలో పెరిగిన శ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ కుమార్ శర్మ గారు శ్రీ శుభంకరి సేవా సమితి అనే ఒక ధార్మిక సేవా సంస్థను 2016లో ప్రారంభించారు. 2016లో కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, దత్తపీఠం ఉత్తరాధిపతులు శ్రీ దత్త విజయానంద స్వామివారు శ్రావణ మాసంలో శ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ కుమార్ శర్మ గారు హైదరాబాద్లో ఆచరించిన శతచండీ యాగానికి వచ్చి శ్రీ శుభంకరి సేవా సమితిని ప్రారంభించడం జరిగింది. కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఈ సేవా యజ్ఞం వర్ధిల్లాలని ఆ గురువులు ఆశీర్వదించారు. ఆ రోజు నుంచి శ్రీ శుభంకరి సేవా సమితి పేరుతో అనేక ధార్మిక వైదిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మన యాజ్ఞవల్క్య దిలీప్ కుమార్ శర్మ గారు. ఇంత సేవ చేస్తున్నా సరే ఎప్పుడు తాను గొప్పలు చెప్పుకోకుండా ఈ సేవా సమితిలో నేను కేవలం ఒక సేవకుడిగా మాత్రమేనని చెప్తుంటారాయన. 2016 నుంచి వీరు చేసినటువంటి అనేక సేవల ద్వారా గురువుల అనుగ్రహం భగవత్ కటాక్షంతో 2019లో హైదరాబాద్ ప్రగతి నగర్ నందు ఒక దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఈ సేవా సమితిలో ఉన్న సభ్యులతో కలిసి పూజ్య గురుదేవులు దత్తపీఠ ఉత్తరాధిపతులు శ్రీ దత్త విజయానంద స్వామీజీ దగ్గరకు వెళ్ళగా వారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆదేశాలతో ఈ జీర్ణోద్ధరణ యజ్ఞాన్ని ప్రారంభించారు. గురువుల ద్వారా ప్రారంభమైన ఈ దేవాలయం ఎన్నో ఉపాలయాలతో ప్రస్తుతం నిత్యం అనేక ధార్మిక కార్యక్రమాలకు వేదిక అవ్వడం చాలా గొప్ప విషయం. ఇప్పటికీ ఎప్పటికీ గురుదేవుల అనుగ్రహం ద్వారా మనం చేసే ఈ సేవకు ఆ పార్వతీ పరమేశ్వరులు మన గురువులు మన తల్లిదండ్రులు అనుగ్రహం మనకు మన వంశానికి సమాజానికి సమృద్ధిగా ఉంటుందని శ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ కుమార్ శర్మ గారు విశ్వసిస్తారు. శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రస్తుతం 50కి పైచిలుకు వృద్ధ గోవుల పోషణ, ప్రతినిత్యం 100 మందికి పైగా అన్న సంతర్పణ, ప్రతి సంవత్సరం 4 పిల్లల చదువు కోసం సహాయం, పేదవారికి ఆరోగ్య బీమా అందిస్తున్నారు. ఈ సేవలు 2016 నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా చేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం 11 మంది బ్రాహ్మణులకు ఉచిత ఉపనయన సహకారం, పేదవారికి వివాహం కోసం వివాహ ఖర్చులు భరించడం, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న పేదవారికి వైద్యం చేయించడం, పోషణ లేని దేవాలయాలకు సహాయం అందించడం, ఇలాంటి మరెన్నో ధార్మిక సేవలను అనేక మంది దాతల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. శ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ కుమార్ శర్మ గారితో పాటు ఈ సేవలు చేస్తున్న పరివారంతో మనందరం కూడా కలిసి పనిచేసి సేవ చేద్దాం. రండి.
ఇంతటి మహోన్నతమైన వ్యక్తి అడుగుజాడల్లో నడుస్తూ మనవంతు సేవా కార్యక్రమాల్లో మనము పాల్గొందాం. జై శ్రీ శుభంకరి.